శ్రీమతే రామానుజాయ నమః. యామునార్య సుధాంబోధిమవగాహ్య యథామతి ఆదాయ భక్తియోగాఖ్యం రత్నం సందర్శయామ్యహం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతహతదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. భగవద్ రామానుజులు గద్యత్రయములో శరణాగతి తత్వాన్ని నిరూపిస్తూ ద్వయమంత్ర సారాన్ని ప్రపన్నులైనటువంటి చేతనులందరికీ వివరిస్తున్నారు. ఇందులో శ్రీవైకుంఠ గద్యలో భగవంతుని శరణాగతుడైనటువంటి ప్రపన్నుడు ఈ బ్రహ్మాండాన్ని అంతటిని దాటి పరమవ్యోమ శబ్దముతో చెప్పబడేటువంటి పరమ ఆకాశమనందు ఉన్నటువంటి పరమపదాన్ని చేరి అక్కడ ఉన్నటువంటి భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహ సందర్శన చేసి శ్రీవైకుంఠమును శ్రీవైకుంఠవాసులను అందరినీ సాక్షాత్కరించుకొని నిత్యముక్త పురుషులు భగవంతునికి చేస్తున్నటువంటి నిత్య కైంకర్యాన్ని తాను కూడా అభిలషిస్తూ భగవంతునితో తనకి ఉన్నటువంటి సకల విధములైనటువంటి సంబంధములను భగవంతుడు తన కులదైవముగాను కులధనముగాను భగవంతుని పాదారవిందములే తనకి సర్వస్వముగాను తనకి లోకములో ఉన్నటువంటి అన్ని సంబంధములు భగవంతునితోనే తనకి కలిగినట్లుగాను తనని భగవంతుని యొక్క సొత్తుగా భగవంతుని తనకు స్వామిగా అనుసంధానం చేసుకుని భగవంతుని యొక్క నిత్య కైంకర్యంలో తాను కూడా ఆంతరంగికునిగా అన్వయించేటువంటి స్థితిని కోరుకుంటూ భగవంతుని సన్నిధిలో వినమ్రతతో భక్తితో అంజలిబద్ధుడై ఉండే స్థితిని తాను స్మరించుకుంటున్నాడు. భగవద్ రామానుజులు ఈ వైకుంఠ వర్ణనని వైకుంఠుని యొక్క వర్ణనని వైకుంఠవాసులైనటువంటి నిత్య ముక్త పురుషుల యొక్క స్థితిని ధ్యానయోగంలో సందర్శించి ఆ విషయాలన్నీ మనకి అనుగ్రహించారు. కాబట్టి ప్రపన్నుడైనటువంటి చేతనుడు కూడా భగవద్ రామానుజుల యొక్క అనుగ్రహం చేత పరమపదమునందు ఉన్నటువంటి స్థితిని ఈ లోకంలోనే ఉండి అనుభవించటానికి దాన్ని అనుసంధానం చేసుకోవడానికి ఈ శ్రీవైకుంఠ గద్య మనకి నిరంతర అనుసంధేయంగా అభివర్ణించబడింది. ఇందులో భగవంతుని నిత్య కైంకర్యం చేయాలి అనేటువంటి ఆశతో భగవంతుని సమీపించి ఆయన యొక్క దివ్య ఆజ్ఞని అపేక్షిస్తూ ఉన్నటువంటి ముక్త పురుషుని యొక్క స్థితి ఈ తృతీయ చూర్ణిక చివరి భాగంలో చెప్పబడింది. కదాహం భగవాన్ మాం తవ పరిచర్యాయాం నియోక్ష్యతి ఇది ఆశయా తయైవ ఆశయా తత్ప్రసాదోపబృంహితయా భగవంతం ఉపేత్య దూరాదేవ భగవంతం శేషభోగే శ్రియా సహాసీనం వైనతేయాదిభిః సేవ్యమానం సమస్త పరివారాయ శ్రీమతే నారాయణాయ నమః ఇతి ప్రణమ్య ఉత్థాయ పునః పునః ప్రణమ్య అత్యంత సాధ్వస వినయావనతో భూత్వా భగవత్ పారిషదగణ నాయకైః ద్వారపాలైః కృపయా స్నేహగర్భయా దృశా అవలోకితః సమ్యక్ అభివందితైః తైస్తైః ఏవ అనుమతః భూత్వా భగవంతం ఉపేత్య శ్రీమతా మూలమంత్రేణ భగవన్ మాం ఐకాంతిక ఆత్యంతిక పరిచర్యాకరణాయ పరిగృహ్ణీష్వ ఇతి యాచమానః ప్రణమ్య ఆత్మానం భగవతే నివేదయేత్. ముక్తుడైనటువంటి ప్రపన్నుడు దూరం నుంచే శేష శయనమునందు మహాలక్ష్మితో వేంచేసి ఉన్నటువంటి అనంత గరుడ విశ్వక్సేనాదుల చేత సేవించబడుతున్నటువంటి భగవంతుని సమస్త పరివారాయ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః అని చెప్తూ సేవిస్తూ ప్రణమిల్లి తిరిగి లేచి మళ్ళీ ప్రణామం చేసి తన యొక్క భావాన్ని తెలియచేసుకుంటూ భగవంతుని చేత కృపాకటాక్షాలతో చూడబడి భగవత్ ద్వారపాలకులైనటువంటి వారికి నమస్కరించి వారి చేత అనుమతింపబడి ప్రవేశించి భగవంతుని అష్టాక్షరి తిరుమంత్రంతో మూలమంత్రంతో
నమస్కరించి ఎప్పుడు తనను భగవంతుని యొక్క కైంకర్యమునందు ఆంతరంగికునిగా భగవంతుడు స్వీకరిస్తాడు అని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ భగవంతుని సన్నిధిలో వేచి ఉండాలి అన్నారు. అంటే ఈ 3వ చూర్ణికలో ప్రపన్నుడైనటువంటి వాడు నిత్య కైంకర్యాన్ని అపేక్షిస్తూ భగవంతుని సన్నిధిలో తన యోగ్యతని ప్రకటించుకుంటున్నటువంటి స్థితిని తెలియచేశారు. తర్వాత 4వ చూర్ణికలో ప్రపన్నుని ముక్తుడైనటువంటి పురుషుని భగవంతుడు ఏ విధంగా అనుగ్రహిస్తాడు, తన నిత్య కైంకర్యమునందు ఎలా నియోగిస్తాడు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. తతో భగవతా స్వయమేవ ఆత్మసంజీవనేన అమర్యాదశీలవత అతి ప్రేమాన్వితేన అవలోకనేన అవలోక్య సర్వదేశ సర్వకాల సర్వావస్థోచిత అత్యంత శేషభావాయ స్వీకృతః అనుజ్ఞాతశ్చ అత్యంత సాధ్వస వినయావనతః కింకుర్వాణః కృతాంజలిపుటో భగవంతం ఉపాసీత అని 4వ చూర్ణిక యందు భగవానుని చేత స్వీకరింపబడేటువంటి ప్రపన్నుడు చేయవలసినటువంటి కైంకర్యాన్ని అభివర్ణన చేస్తున్నారు. పరమపురుషుడైనటువంటి భగవంతుడు, సర్వేశ్వరుడైన నారాయణుడు ఆత్మని ఉజ్జీవింపచేసేటట్లుగా తన ప్రసన్నమైనటువంటి కటాక్షంతో అంతులేనటువంటి స్నేహభావన కలిగినటువంటి దయా దృక్కులతో ప్రపన్నుని కటాక్షించి దయతో చూచి తనకు అన్ని సందర్భములలోనూ అన్ని దేశములలోనూ అన్ని కాలములలోనూ చేయదగినటువంటి సమస్త కైంకర్యముల యందు అన్వయించేటువంటి యోగ్యునిగా ముక్త పురుషుని అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహించి ఏ విధమైనటువంటి అడ్డంకి లేకుండా భగవంతునికి ఏ కైంకర్యం చేయాలి అనుకుంటే ఆ సేవని చేసే విధంగా భగవంతుడు ప్రపన్నుని అనుగ్రహిస్తున్నాడు. భగవంతుని ముక్త పురుషులు నిరంతరము సేవిస్తూ ఉంటారట. సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవోజాగ్రాంసస్తత్సమింధతే విష్ణోర్యత్పరమం పదం అని భగవంతుని యొక్క పరమపదమునందు నిరంతరము రెప్పపాటు కూడా లేకుండా భగవంతుని యొక్క దివ్యములైనటువంటి రూప గుణ విభూతి ఐశ్వర్యములను ముక్తుడైనటువంటి చేతనుడు అనుభవిస్తూ ఉంటాడట, చూచి ఆనందిస్తూ ఉంటాడట. సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత అని మనకి తైత్తరీయ ఆనందవల్లి వివరించినట్లుగా భగవంతుని యొక్క కళ్యాణ గుణములను అన్నిటినీ భగవంతుని సన్నిధిలో చేరి ముక్తుడైనటువంటి పురుషుడు అనుభవిస్తూ ఆనందిస్తూ ఏతత్సామగాయన్నాస్తే హావు 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 అహమన్నం 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 అని భగవంతునికి తనని సమర్పించుకుని ఆత్మసమర్పణ చేసుకుంటూ సామగానం చేస్తూ ఉంటాడట. అటువంటి స్థితిని భగవంతుని సాన్నిధ్యాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు అంటూ ఈ 4వ చూర్ణికలో అభివర్ణన చేశారు. తరువాత 5వ చూర్ణికలో తతశ్చ అనుభూయమాన భావ విశేషః నిరతిశయ ప్రీత్యా అన్యత్ కించిత్ కర్తుం ద్రష్టుం స్మర్తుం అశక్తః పునరపి శేషభావమేవ యాచమానః భగవంతం ఏవ అవిచ్ఛిన్న శ్రోతో రూపేణ అవలోకనేన అవలోకయన్నాసీత అని. ముక్తుడైనటువంటి పురుషునికి ముందు వెనకలు ఇంకా ఏమీ తెలియవు. ఎదురుగుండా ఉన్నటువంటి భగవంతుణ్ణి శేష శయ్య మీద మహాలక్ష్మితో చేరి ఉన్నటువంటి స్వామిని అనంత గరుడ విశ్వక్సేనాదులు సేవిస్తున్నటువంటి స్థితిని చూచి తనని తానే మరిచిపోతాడట. ప్రణమ్య ఒకసారి నమస్కరిస్తాడు, మళ్ళీ లేచి మళ్ళీ ప్రణమ్య మళ్ళీ నమస్కరిస్తూ ఉంటాడు. తను చేస్తున్నది ఏమిటి అనేటువంటి విషయాన్నే తాను మర్చిపోయి నమస్కరించలేదేమో అన్న భావనతో తిరిగి నమస్కారాలు చేస్తూ ఉంటాడట. మళ్ళీ విషయాంతరాలను స్మరించకుండా భగవంతుని చూచిన తరువాత ఇంకొకటి చూడలేరట. బుధ ప్రకాశే జగద ప్రకాశ అంటారు. బుద్ధి గనక ప్రకాశాన్ని పొందితే సామాన్యమైనటువంటి విషయాలన్నీ బుద్ధికి గోచరించవు. ఒకసారి సూర్యుడిని గనక చూచాము అంటే ఇతర లోకాన్ని చూస్తే ఏమీ కనిపించదు. సూర్యుడిని చూడగలిగినటువంటి నేత్రము సామాన్య వస్తువుని చూడలేదట. అట్లాగే భగవంతుణ్ణి గనక సేవించటానికి సిద్ధుడైనటువంటి ప్రపన్నుడు, ముక్తుడైనటువంటి ప్రపన్నుడు భగవంతుణ్ణి తప్ప ఇతరములైనటువంటి ఏ విషయాలని కనీసం స్మరించలేడట. కంటితో చూచినా కానీ అతనికి అది భాషించదట. పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని అంటుంది మనకి ఇతిహాసం. భగవంతుని ఎవరైతే
ప్రేమతో అనుసంధిస్తూ ఉంటారో అటువంటి వారికి భగవదితరములైనటువంటి సాంసారిక లౌకిక వ్యవహారముల యందు ప్రవృత్తే కలగదు అంటారు. విరక్తః అపరిమాత్మని, పరమాత్మ భిన్నములైనటువంటి సామాన్య విషయములందు విరక్తి కలుగుతుంది, అంటే దాని యందు ప్రవృత్తి పోతుంది అనమాట. అదేవిధంగా ముక్తుడైనటువంటి పురుషుడు భగవంతుణ్ణి నిరతిశయమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాడిని నిరంతరము చూస్తూ ఇంకొక దాన్ని చూడటానికి ఇష్టపడట, ఇంకొకటి చేయటానికి ఇష్టపడట. ప్రణామాన్ని తప్పించి ఇతరము ఏదీ చేయకుండా తిరిగి నమస్కారాలే చేస్తూ ఉంటాడట. అన్యత్ కించిత్ కర్తుం అన్యత్ ద్రష్టుం స్మర్తుం అశక్తః. దేన్ని ఇతరములైనటువంటి విషయాలని తలసటానికి కానీ, ఇతరములైనటువంటి పనులను చేయటానికి కానీ, స్మరించటానికి కూడా ఏ విషయాలని శక్తుడు కాకుండా పునరపి శేషభావమేవ యాచమానః. భగవంతునికి తాను శేషుడను అనేటువంటి విషయాన్ని, నీకు సంబంధించిన వాడను నేను, నీ సొత్తును నేను అని నిరంతరము ఆయనకి విజ్ఞాపన చేస్తూ, చేసిన దాన్నే మళ్ళీ తిరిగి యాచిస్తూ భగవంతుని యొక్క అవిచ్ఛిన్నమైనటువంటి స్రోత ప్రవాహంలో మునిగి తేలుతూ ఉంటాడట. తిలతైలవత్ అని, తైలధారలాగా అవిచ్ఛిన్నమైనటువంటి ప్రవాహం భగవంతుని యొక్క కృపా కటాక్షమునందు మునిగి తేలినటువంటి వానికి ఇతరములైనటువంటి ఏ విషయముల యందు కూడా ఆసక్తి కలగదట. ఆ విధంగా ఉండేటువంటి స్థితిని కోరుకుంటున్నారు ముక్త పురుషుని స్థితిలో ప్రపన్నుడైనటువంటి జీవుడు కూడా. అలాగే 6వ చూర్ణిక చేత ముక్త పురుషుని యొక్క స్థితిని భగవంతుడు చేసినటువంటి అనుగ్రహాన్ని తెలియజేస్తున్నారు. తతో భగవతా స్వయమేవ ఆత్మసంజీవనేన అవలోకనేన అవలోక్య. భగవంతుని యొక్క కటాక్షమే ఆత్మని ఉజ్జీవింపచేస్తుందిట. ఆయన ఒక్కసారి చూస్తే చాలు ఆ జన్మంతా తరిస్తుంది అన్నారు. కనుక భగవంతుని యొక్క కటాక్షాన్ని కోరుకోవాలి. ఆయన ఒక్క క్షణము అనుగ్రహించినా కూడా ఆ ఆత్మకి అది ఉజ్జీవనం అయిపోతుందిట. ఇక సాంసారికమైనటువంటి ప్రవృత్తి కానీ, జన్మ పరంపరలు కానీ, దానికి సంబంధించినటువంటి కర్మ ప్రవాహం కానీ ఏది అతనికి అనుసరించదట. కనుక తతో భగవతా స్వయమేవ ఆత్మసంజీవనేన అవలోకనేన అవలోక్య సస్మితం ఆహూయ సమస్త క్లేశాపహం నిరతిశయ సుఖావహం ఆత్మీయం శ్రీమత్పాదారవిందయుగళం శిరసి కృతం ధ్యాత్వా అమృతసాగరాంతర్నిమగ్నః సర్వావయవః సుఖమాసీత. భగవంతుని యొక్క కటాక్షం లభించగానే, భగవంతుని యొక్క మందహాసముతోనే, చక్కటి చిరునవ్వుతో భగవంతుని చేత పిలువబడినటువంటి వాడై, భగవత్ స్పర్శ చేత సమస్త క్లేశములను పోగొట్టుకునే వాడై, నిరతిశయమైనటువంటి సుఖాన్ని పొందినటువంటి వాడై, ఆత్మ యొక్క యథార్థమైనటువంటి గుణాన్ని, జ్ఞానాన్ని, సుఖాన్ని లభించినటువంటి వాడై, భగవంతుని యొక్క చరణారవిందములను తన శిరస్సు యందు ధరించి, ఆభరణముగా ధరించి, భగవంతుడు సేవించటమే తన జన్మకు లక్ష్యముగా భావించి, అటువంటి ఆనందము అధికమై అమృత సాగరంలో మునిగినటువంటి వానిలాగా సర్వ అవయవములయందు ఆ సుఖస్పర్శని పొంది నిరంతరము భగవంతునే ధ్యానిస్తూ, భగవంతునికే సేవ చేస్తూ ఉండిపోవటాన్ని ముక్తుని యొక్క స్థితిగా ఇక్కడ అభివర్ణన చేశారు. దీన్ని ముక్తైశ్వర్యము అంటారు. ముక్తి పొందినటువంటి వ్యక్తి భగవంతునితో సమానమైనటువంటి స్థితిని పొందుతాడు అన్నారు. సాయుజ్యాన్ని పొందుతాడు, సాలోక్యాన్ని పొందుతాడు, సాన్నిధ్యాన్ని పొందుతాడు, సామ్యాన్ని పొందుతాడు. భగవంతుని వలె చతుర్భుజములు, శంఖచక్రములు పరమపదవాసులైనటువంటి ముక్త పురుషులకి, నిత్య పురుషులకి అందరికీ సమానంగా ఉంటాయి. భగవంతుని యొక్క ఆనందాన్ని తాను కూడా అనుభవిస్తాడు. బ్రహ్మానందానుభవము అంటారు దాన్ని. దానికోసమే ఈ కష్టమంతా. ఏ సుఖమైతే తిరిగి పోకుండా శాశ్వతంగా ఉంటుందో అటువంటి ముక్త అనుభవాన్ని, ముక్త ఆనందాన్ని, ముక్త ఐశ్వర్యాన్ని పొందటం కోసమే ఈ సమస్త శాస్త్రములు అభివర్ణన చేయబడ్డాయి. భగవంతుని బ్రహ్మశబ్దముతో చెప్పి, బ్రహ్మ అనగా సమస్త లోకములను సృష్టించి, రక్షించి, సంహరించేటువంటి వానినిగా ప్రతిపాదించి, అటువంటి బ్రహ్మని, భగవంతుని పొందటానికి కావలసినటువంటి సాధనములుగా ఈ ప్రపత్తిని తెలియచేసి, అలా ముక్తిని పొందినటువంటి ముక్తుని యొక్క స్థితిని,
ముక్తుని యొక్క ఆనందానుభవాన్ని వివరించింది మనకి శాస్త్రం. చిట్ట చివరకు భగవంతునితో ఉన్నటువంటి సామ్యాన్ని ఎలా చెప్పారు అంటే, అన్ని విధములైనటువంటి గుణములు, భగవంతునికి ఉన్నటువంటి సమస్త గుణములు కలుగుతాయి, భగవంతునికి ఉండేటువంటి జగద్వ్యాపారము ఒక్కటి తప్ప అని చిట్ట చివరి అధికరణమైనటువంటి శారీరక మీమాంసాధికరణంలో జగద్వ్యాపార వర్జం ప్రకరణాత్ అసన్నిహితత్వాచ అనేటువంటి సూత్రంలో భగవంతునికి ఉన్నటువంటి జగత్ సృష్టి స్థితి సంహారములనేటువంటి ఒక జగద్వ్యాపారము తప్ప మిగిలినవన్నీ ముక్తునికి భగవంతునితో సమానముగా లభిస్తాయి. ఇటువంటి సమస్త ప్రపన్న లక్షణాన్ని ఈ ప్రబంధంలో మనకి భగవద్ రామానుజులు అనుగ్రహించారు. నిరంతరము భగవంతుని సేవిస్తూ భగవంతుని యొక్క సేవ వలన కలిగినటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఆ సేవలో భగవంతుని ఆనందాన్నే తన ఆనందంగా భావించేటువంటి వారే ముక్త పురుషులు అంటూ నిత్య పురుషుల యొక్క స్వరూప స్థితి ప్రవృత్తులని ఈ వైకుంఠ గద్య యందు భగవద్ రామానుజులు మనకి కనులకు కట్టినట్లుగా అభివర్ణన చేశారు. దీన్ని ప్రతిరోజు ప్రతి వ్యక్తి నిత్యానుసంధేయముగా అనుసంధించుకోవటం కోసం దీన్నంతటినీ తాను యామునాచార్యుల యొక్క కృపా విశేషం వలన లభించినట్లుగా వారి స్తోత్రరత్నంలోని ప్రతి పదాన్ని వీరు ఇక్కడ భగవద్వర్ణనలోను భాగవత వర్ణనలోను ముక్త పురుషుని యొక్క ఐశ్వర్య నిరూపణలోను అభివర్ణన చేస్తూ భగవద్ రామానుజులు ఈ గద్యాలని మనకు అనుగ్రహించారు. ఇంతటితో భగవద్ రామానుజ విరచిత శ్రీవైకుంఠ గద్యం సమాప్తం అంటూ ఈ 3 గద్యలు శరణాగతి గద్య, శ్రీరంగ గద్య, వైకుంఠ గద్య అనేటువంటి 3 గద్యలను భగవంతునికి శరణాగతి చేసినటువంటి ప్రపన్నుని పక్షములో భగవద్ రామానుజులు శ్రీరంగనాథుని సన్నిధిలో విజ్ఞాపన చేశారు. దాన్ని మనకి శరణాగతి మంత్రమైనటువంటి ద్వయమంత్రము యొక్క సారముగా అభివర్ణన చేస్తూ లక్ష్మీపతేర్యతిపతేశ్చ దయైకధామ్నో యోసౌ పురా సమజనిష్ట జగద్ధితార్థం ప్రాప్యం ప్రకాశయతు నః పరమం రహస్యం సంవాదయేష శరణాగతి మంత్రసారః అని లక్ష్మీపతి అయినటువంటి భగవంతునికి, యతిపతి అయినటువంటి భగవద్ రామానుజులకి మధ్య జరిగినటువంటి సంవాద రూపమైనటువంటి ఈ రహస్యాన్ని సమస్త ప్రపన్నులు ప్రాప్యంగా లభించవలసినటువంటి ఈ రహస్యాన్ని, శరణాగతి మంత్రసారభూతమైనటువంటి ఈ రహస్యాన్ని భగవద్ రామానుజులు మనకి గద్యత్రయ రూపంలో శరణాగతి గద్యాన్ని, శ్రీరంగ గద్యాన్ని, వైకుంఠ గద్యాన్ని 3 భాగాలుగా విస్తారముగా సంక్షేపముగా ప్రతినిత్యము అనుసంధేయముగా ఉండేటట్లుగా మనకి అనుగ్రహించారు. కనుక ప్రపన్నులైనటువంటి ప్రతి వ్యక్తి, ఉజ్జీవించాలి అనుకునేటువంటి ప్రతి వ్యక్తి భగవంతుని యొక్క దివ్యములైనటువంటి గుణములను, తన యొక్క దాస్యభావాన్ని తెలుసుకొని శరణాగతి తప్ప ఇతరమైనటువంటి ఉపాయము భగవద్ అనుగ్రహానికి లేదు అనేటువంటి విషయాన్ని నిరంతరము అనుసంధానం చేసుకుంటూ ఉండటం కోసం ఈ గద్యత్రయ ప్రబంధాన్ని నిత్యానుసంధేయముగా ప్రపన్న జనలోకానికి అనుగ్రహించినటువంటి భగవద్ రామానుజులకి సర్వథా శ్రీవైష్ణవ ప్రపన్న లోకమంతా నిరంతరము రుణపడి ఉంటుంది. శ్రీమతే రామానుజాయ నమః.